మంతిని నియోజకవర్గ మేధావుల సమక్షంలో మంతిని ఎమ్మెల్యే కుటుంబం 300 కోట్ల రూపాయలను దోసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. తమ్ముని రియల్ ఎస్టేట్ దందా కోసం ప్రజలకు అవసరం లేనటువంటి రింగ్ రోడ్డు బ్రిడ్జిను మొదలుపెట్టి ఆ బ్రిడ్జిలో కమిషను, ఆ బ్రిడ్జి ద్వారా రోడ్డు ద్వారా రియల్ ఎస్టేట్లో కమిషన్ కోసం ఇవాళ మంతిలో ఒక పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతూ ఉన్నది. కనుక ఈ సమాజం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మంతిని పట్టణానికి అవసరం లేనటువంటి రోడ్లను బ్రిడ్జిలను వేసి ఇవాళ మంతిని ప్రజలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని మంతిని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ గారు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కనుక దీన్ని ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఆపినటువంటి ఈ 300 కోట్లని మంతినిలో ఇంటర్నల్ రింగ్ రోడ్ పెట్టాలని, ఆ తర్వాత మంతిని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరెంద నుంచి దామరకుంటకు ఒక బ్రిడ్జ్ను సౌకర్యంగా చేయాలని, సోమన్పల్లి దగ్గర ఏ బ్రిడ్జ్ అయితే పివి నరసింహరావు కట్టిండో ఆ బ్రిడ్జి శిథిలావస్థలో ఉంది కనుక ఆ బ్రిడ్జ్ దగ్గర ఇంకొక బ్రిడ్జ్ కట్టి అక్కడొకటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అక్కడ నాగులమ్మ దాటిన తర్వాత బొగ్గులవాగు మీద ఒక బ్రిడ్జ్ నేరోగా ఉంది, చాలా ఇరుకుగా ఉంది, అది కూడా శిథిలావస్థకు చేరింది. అక్కడ ఒక బ్రిడ్జ్ కట్టాలని మేము ప్రతిపాదన వారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ మంతిల్లో మీరు పుట్టలేదు, మీకు సంబంధం లేదు. మంతిల్లో పుట్టిన వాళ్ళం, ఇక్కడ పేగు బంధం ఉన్న వాళ్ళం మేము కనుక మా గ్రామం ఎట్లుండాలని మాకు తెలుసు కనుక మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయినా కూడా పెళ్లి చెవున పెట్టడానికి కారణం ఏంటంటే దీని మీద ఎంక్వైరీ చేస్తే బయటకు వచ్చింది ఏంటంటే రియల్ ఎస్టేట్ సిఎల్ రాజమని ఒక కాంట్రాక్టర్ ఉంటాడు. ఆయన ఈ మధ్యలో కొంత వీక్ అయిపోయాడు, బలహీనపడ్డాడు. ఆయనకు రియల్ ఎస్టేట్ దందా తమ్ముని దాంట్లో పొత్తు పెట్టి ఆ రియల్ ఎస్టేట్ దందా కోసం ఈ కార్యక్రమానికి మంత్రి ఎమ్మెల్యే పూనుకున్నట్టుగా మాకు తెలియవచ్చింది. కనుక ఈ సమాజాన్ని మేలుకొల్పాలని, ఈ తరాల భవిష్యత్తు కోసం ఆలోచించాలని ఇవాళ ఈ సమాజం దృష్టికి తీసుకురావడానికి ప్రెస్ మీట్ పెట్టినాం. తక్షణమే ఈ రింగ్ రోడ్డుని బ్రిడ్జిని ఆపి దగ్గరలో ఉన్నటువంటి గ్రీన్ఫీల్డ్ హైవేలో మాకు పుట్టపాక దగ్గర ఒక వే ఉంది, అక్కడ పోతారం దగ్గర ఒక వే ఉంది, దిగడానికి ఎక్కడానికి ఉంది. కనుక ఇది వృధా అయిపోతూ ఉన్నాయి డబ్బులు అనే విషయం ఈ సమాజం అర్థం చేసుకోవాలి. మంతిని ఎమ్మెల్యే మంచితనం ముసుగులో సమాజాన్ని కొల్లగొడుతూ ఈ ప్రభుత్వ డబ్బు అంటే ప్రజల డబ్బును తమ సొంత జేబుల్లోకి నింపుకోవడానికి ప్రయత్నం చేయడాన్ని ఈ సమాజం గమనించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.